తెలంగాణ గీతానికి ఎంఎం కీరవాణి గారు సంగీతం అందించడం అనేది ఒక విషయం పెద్ద రచ్చ నడుస్తూ ఉండడం అనేది బాధాకరం. అది నిజంగా ఒక కోణంలో ఆలోచిస్తే, ఎందుకంటే మరి ప్రత్యేక రాష్ట్ర సాధన అనేది తెలంగాణ ప్రజల అభిష్టం మేరకు మన నీళ్లు నిధులు నియామకాలు మనకు ఉండాలి అనేటువంటి ఒక అస్తిత్వ పోరాటంగా ఇది జరిగింది. ఆ సమయంలో మరి ఎంతోమంది పోరాడారు, అన్ని వర్గాల వాళ్ళు, ముఖ్యంగా విద్యార్థులు, కవులు, కళాకారులు, రాజకీయపరమైనటువంటి కొంతమంది వ్యక్తులు, మరి మహిళలు, చిన్నపిల్లలు అందరూ కూడా ఆ పోరాటం సకల జన పోరాటం అది తెలంగాణ ఉద్యమం అనేది. దానికి రాజకీయంగా అప్పుడు ఒక ఇది ముందుండే నడిపించిన వ్యక్తుల్లో కేసీఆర్ ఒక ఆయన వస్తారు. మాట్లాడితే సాగు నోట్లో తలబెట్టి తెచ్చా అని చెప్పి ఒక డైలాగ్ ఆయన కొడుతుండడం చాలా, అంటే ఆ తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి క్రెడిట్ అంతా ఆయన ఒక్కడే కొట్టేయాలనేటువంటి దురాశ. ఎంత మరి ప్రాణత్యాగాల గురించి, అమరుల గురించి, మరి అమరవీరుల గురించి పట్టించుకోకుండా సోనియా గాంధీ గారి ఇంట్లోకి వెళ్ళి మీ కుటుంబ సభ్యులందరూ కలిసి దిగిన ఫోటో మరి ఇప్పుడు ఈ మధ్య సోషల్ మీడియాలో దానికి ఏం చెబుతారు కల్వకుంట్ల ఫ్యామిలీ గారు. ఇప్పుడు ఈ విషయాన్ని సరే కీరవాణి గారుతో సంగీతం చేయించాలి అనేటువంటి ఆలోచన ఎవరిది? అందశ్రీది. అందశ్రీ గారు అన్నగారు మరి ఆయన ఇక్కడ కళాకారులు సంగీత విద్వాంసులు లేరని చెప్పి ఆయన ఎందుకు భావించినో నాకు అర్థం కాదు. చరణార్జున్ లాంటి ప్రతిభావంతమైనటువంటి ఇక్కడ ఆత్మ, ఈ మట్టి వాసన, ఇక్కడ మన తెలంగాణ మట్టి వాసన, మన ప్రజల ఆ పాటలోని ఆత్మని తెలిసినటువంటి సంగీతకారుడు, సంగీత దర్శకుడు కదా. ఆయన ఛానల్ ద్వారా ఎన్నో పాటలు వందల వేల మిలియన్స్ మరి మనం చూసాము. మానవ సంబంధాలకి పెద్దపీట వేస్తూ ఆయన చేసినటువంటి పాటలు చాలా ఒక్కొక్క పాట నా దృష్టిలో ఒక్కొక్క పాట ఒక్కొక్క క్లాసిక్. అది ఆయనకు బండిల్ ఆఫ్ టాలెంట్ ఉంది. టాలెంట్ లేకపోవడం అనేది ఎక్కడ ఉండదు. అది కానీ ఇక్కడ ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి. తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు కేసీఆర్ గారి ఆలోచనలు వేరు, అధికారం చేపట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ ఆలోచనలు పూర్తిగా మారిపోయినాయి. సంపాదన సంపాదన సంపాదన, పవర్ అడ్డం పెట్టుకొని తన కుటుంబం ఎదగాలి, తన కొడుకు ఎదగాలి, తన కూతురు ఎదగాలి, తన మేనలు ఎదగాలి, తన కులం వాళ్ళు ఎదగాలి, తర్వాత ఈ పార్టీని అడ్డం పెట్టుకొని ఇక్కడ సంపదన అంతా దోచుకోవడం, జాతీయ స్థాయిలో ఎదగాలి, అవసరమైతే ప్రధానమంత్రిగా అవ్వాలని అట్లా ఆలోచన చేసుకుంటూ వెళ్ళిండి ఆయన. దానికే మాట్లాడడం. మరి అదే అందశ్రీ గారు దళితుడు అయినందువల్ల ఆ పాటను ఎందుకు రాష్ట్ర గీతం చేయలేకపోయారు? అప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఆ పాట ఎంత బాగుంటుంది వాస్తవానికి. అసలు ఆయనే పాడితే చాలా శ్రవణానందకరంగా అనిపించింది ఆ పాట. ఇప్పుడు పాడిన పాట సంగీతం ఎవరికి ఇచ్చారనేది పక్కన, కళాకారులకు, క్రీడాకారులకి గీతలు గీయటం అట్లా అనుకుంటే అసలు మనిషికి అసలు గీతలు గీసుకోవడం అనేది దుర్మార్గమైనటువంటి ఆలోచన అది. ఎందుకంటే మానవ పరిణామ క్రమంలో మనిషి ఏది ఆహారం కోసం ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వలస వెళ్ళడం అనేది ఇప్పుడు కాదు, ఇది మనిషి పుట్టుకు నుంచే ఉంది. చలనం లేకపోతే అసలు ప్రోగ్రెస్ అనేది ఉండదు. ఇప్పుడు మన తెలంగాణ జనాలంతా కేవలం తెలంగాణలోనే జీవిస్తుండ్రా? పక్క రాష్ట్రాల్లో ఎక్కడా లేరా? పక్క దేశాల్లో లేరా? విదేశాల్లో లేరా? మరి అక్కడ ఉన్న వాళ్ళని మరి వాళ్ళు ఏమని తరిమి కొట్టాలా ప్రాంతీయవాదం గురించి మాట్లాడితే? ఇది నా ప్రశ్న. సో అజ్ఞానం, ప్రజల అజ్ఞానాన్ని క్యాచ్ చేసుకుందామనేటువంటి రాజకీయపరమైనటువంటి కుట్రలో చూడాలి అది. సో ఇప్పుడు తెలంగాణ సమాజానికి ఇప్పుడు అవసరమైంది ఏంటి? ఆల్రెడీ ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఇది కూడా పోయింది. హైదరాబాద్ కేవలం ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి మాత్రమే రాజధాని. ఇంకా గ్లోబల్గా ఆలోచించాలి. పేదరికాన్ని తగ్గించడానికి ప్రభుత్వం ఆలోచించాలి. ఉద్యోగ కల్పన ఉండాలి. ప్రైవేటైజేషన్ తగ్గాలి. అందరికీ అవకాశాలు రావాలి. ఆత్మగౌరవాలు దెబ్బతింటున్న జాతులకి రాజ్యాంగపరమైన రక్షణ కల్పించాలి. BCAలో ఉన్న 50కి పైగా కులాల్లో వాళ్ళు ఎంత దారుణమైనటువంటి ఆత్మ గౌరవ సమస్య ఎదుర్కొంటుందో రాజకీయ పార్టీలకు తెలియదా? జనరల్గా బీసీలు అని చెప్పి దాన్ని జనరలైజ్ చేసేసి ఇది చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ పాయింట్కి వచ్చినట్లయితే మరి తెలంగాణ ఇది కోసం రాశారు మంచి గీతం, రాష్ట్ర గీతం అంటే మాటలు కాదు. ఆయన ఒక మాట ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్లతోనే చేపిద్దాము, ఆయనే పాడి. నా ఆలోచన అయితే అసలు అది వేరే పాడించడం ఎందుకు నాకు అర్థం కాల. ఈయన చాలా గొప్పగా పాడతారు కదా, మన అందశ్రీ అన్నగారి వాయిస్ చాలా బాగుంటుంది. ఆయన పాడిన పాట నేను విన్నాను.
చాలా బాగుంది. ఆయన బాడీ కోరస్ ఎవరినన్నా పెట్టించి ఈ చరణార్జున్ లాంటి సంగీత దర్శకుడు ఇక్కడ సోల్ తెలిసినటువంటి ఆయన సినిమాలకి చేస్తారు. అంటే ఇది ఒక ప్రాంతీయ పరమైనటువంటి అంశం కదా. ఈ పర్టికులర్గా రాష్ట్ర గీతం అనేది ప్రజలు కోరుకోవటంలో తప్పు లేదు కదా. ఈ మిగిలిన రాజకీయానికి వచ్చే పక్క పెడదాం. ఇదేమి ఇప్పుడు గ్లోబల్గా పోటీ పడాల్సినటువంటి గీతం కాదుగా, ఏదో అంతర్జాతీయ పోటీలకి వెళ్ళేటువంటి గీతం కాదుగా. కీరవాణి గారితో మ్యూజిక్ చేపించటం, ఆయన మరి సంగీతంలో ఎక్కడికో అత్యున్నతమైనటువంటి ఆస్కార్ అవార్డు కూడా అందుకోవడం జరిగింది RRRతో ఆయన నాటు నాటు పాటకి. మరి బాహుబలి ఇలాంటి గొప్ప సినిమాకి సంగీతం చేశారు. సరే, సంగీతంలో ఇప్పుడు దీనివల్ల ఆయన ప్రత్యేకంగా వచ్చే క్రెడిట్ అంటూ ఏం లేదు. కానీ ఈడ కుహానా రాజకీయం, ఈ బీఆర్ఎస్ వాళ్ళు రాజకీయ కోణం చేస్తున్నారు చూడు, అది దారుణమైనటువంటిది. సో అసలు మరి అందశ్రీ గారికే లేనటువంటి ఆయన ఏంటి, ఆయన పాటకి ఒక గొప్ప పేరున్న సంగీత దర్శకుడు సంగీతం చేయాలి అనేది ఆయన డ్రీమ్గా మనకు అర్థమవుతుంది. ఆయన ఎప్పుడో చెప్పడం జరిగింది, అది 1 year బ్యాకే నేను చెప్పానని చెప్పి ఆయన అంటున్నాడు. అటువంటి సందర్భంలో ఈ తెలంగాణ గడ్డ మీద పుట్టి ఇక్కడే పెరిగి ఆ ఉద్యమంలో ఏడ ప్రజానికం కోసం ఏడ రాష్ట్రం కోసం రాసిన అందశ్రీ అన్నగారికే ఆయన డ్రీమ్ ఏంటి, అది గ్లోబల్గా ఉండాలి, జాతీయ స్థాయిలో ఉండాలి, జాతీయ స్థాయిలో పేరున్న ఒక ఇది మంచి సంగీత దర్శకుడు చేస్తే అది చిరస్థాయిగా ఉండిపోద్ది అనేది ఆయన భావనగా అర్థమైతే ఉంది కదా. ఆయనే గట్టిగా పట్టుబడితే ఖచ్చితంగా చేయించి ఉండేవాళ్ళేమో. సరే, పట్టకపోయినా కూడా నా వ్యక్తిగతమైన అభిప్రాయం అయితే ఈ పర్టికులర్ విషయం వరకు మిగిలిన రాజకీయము, ప్రాంతీయ వాదాలు, ఇంకా ప్రాంతీయంగా ఆలోచించడం అంటే మనల్ని మనం కుంచుకుపోవడమే. ఇంత గ్లోబలైజేషన్లో ఇప్పుడు గ్రామం నుంచి మండలం నుంచి జిల్లా నుంచి రాష్ట్రం నుంచి దేశం నుంచి అంతర్జాతీయం, ఇది కదా మన గ్రోత్ జనరల్గా ఎవరైనా కోరుకునేది. ఒక రంగంలో ఉన్నప్పుడు, అది చిన్న రంగమైనా పెద్ద రంగమైనా, సో మనిషి ఎదుగుదల అనేది చలనంలోనే ఉంటుంది. అది చలనం లేకపోతే అది మురిగి కంపు కొడుతుంది అది. సో రాజకీయంగా అప్పుడు పోరాటం అవసరం అయింది, ప్రజలు పోరాడారు, తెచ్చారు. ఇంకా దాన్నే రుద్ది క్యాష్ చేసుకుందాం అనుకునేటువంటి రాజకీయ పార్టీని ప్రజలు పూర్తిగా సమాధి చేసే అవకాశం అయితే వచ్చింది. అది కనపడతా ఉంది. ఇక ఈ తెలంగాణ ఇదిలో ఈ పర్టికులర్ ఈ తెలంగాణ ఈ జాతీయ గీతాన్ని, రాష్ట్ర గీతాన్ని మరి ఈ చరణార్జున్తో లాంటి ఆయన కాకపోతే ఇంకొక ఆయన సురేష్ బొబ్బిలి కావచ్చు, భీమ్ సిసిరో లాంటి వాళ్ళు కావచ్చు, లేదంటే మరి ఇంకా ఎవరైనా కూడా ఇక్కడ ప్రతి సంగీత దర్శకుడికి ఈడ ఆత్మ తెలుసు, ఈడ పాట తెలుసు, ఈడ ప్రజల మనోభావం, ఆ ఫీలింగ్, ఎమోషన్ తెలుసు. అది కదా ఇంపార్టెంట్. ప్రతిదానికి ఒక సోల్ అంటాం. సోల్ సంగీతం అంటే ఏంటి, మనం వింటూ ఉంటే అది ఆత్మ శ్రవణానందకరంగా ఉండాలి. ఇది ఒక ప్రాంతీయం, ఒక రాష్ట్రానికి చెందింది కాబట్టి ఇదేమి దేశం మొత్తానికి సంబంధించిన గీతం కూడా కాదు కదా. లేదంటే దీన్ని అంతర్జాతీయ స్థాయిలో కాంపిటీషన్కి పంపాల్సిన అవసరం కూడా లేదు కదా. సో అటువంటప్పుడు ఖచ్చితంగా ఈ పాటని ఇక్కడ పుట్టి పెరిగి ఈ మట్టి వాసన, ఈ ప్రజల మనోభావాలు ఎరిగినటువంటి సంగీత దర్శకుడికి అవకాశం ఇచ్చుంటే ఒక ఎమోషనల్గా కూడా అది గొప్పగా ఉండేదని అనిపిస్తుంది నాకైతే. నా భావన అదే ఈ పర్టికులర్ ఈ విషయంలో వరకు. కీరవాణి గారిని ఆంధ్రవాడు మళ్ళీ అది ఒక పనికిమాలిన తలకమాలిన రాజకీయపరమైన చెత్త అంశం, అది అవసరం లేదు. ఇప్పుడు కీరవాణిని ఒక ప్రాంతానికి పరిమితం చేయడం ఏంటి, ఆయన అంతర్జాతీయంగా అవార్డు అందుకున్నప్పుడు ఈజ్ ఎన్ ఇండియన్, అంతే. ఇంకా ఇండియన్, మన భారతీయుడు, మన తెలుగువాడు, దట్స్ ఆల్. సో ఆయనకి దీనివల్ల ఒరిగేదేమీ లేదు కాబట్టి. కానీ ఇక్కడ సంగీత దర్శకులకి ఇచ్చుంటే వాళ్ళకి అంటే ఒక గొప్ప అవకాశం. ఎందుకంటే రాష్ట్ర గీతానికి సంగీత దర్శకత్వం వహించడం అంటే మరి ఈడ టాలెంట్కి ఒక జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చే అవకాశం ఉండేది. అటువంటి అవకాశాన్ని అందశ్రీ అన్నగారే పోగొట్టారు. అంటే ఇప్పుడు పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని ఒక సామెత ఉంటుంది. అంటే మన పెరట్లో చెట్టేగా అదేం పనికిరాదు అంటారు. అట్లనే మన పిల్లగాళ్ళు ఏం చేస్తారులే అని ఒక భావన అయి ఉంటుందేమో ఆయనకి అనిపిస్తుంది నాకు. ఎందుకు లేదు, పిల్లలు అవకాశాలు ఇస్తేనే కదా మంచిగా వాళ్ళు మరి వాళ్ళ ప్రతిభని చూపించగలిగేది. సో ఈ విషయం వరకు అయితే నాకు కూడా బాధ అనిపించింది. ఎందుకంటే ఒక పర్టికులర్ సందర్భం ఇది.
మన రాష్ట్రము, మన గీతము మనదే ఉండాలి, మన మన స్మెల్ ఉండాలి, మన ఆత్మ ఉండాలి అని ప్రజలు భావించడంలో తప్పేం లేదని. సో అటువంటి సందర్భాన్ని పాలకులు కూడా అర్థం చేసుకుని ఉంటే బాగుండేది. రేవంత్ రెడ్డి గారు మరి నా ప్రమేయం అంటూ ఏం లేదు, ఇది అందశ్రీకి అప్పచెప్పినమని చెప్పి ఆయన మీద పడకుండా అయితే చూసుకున్నారు. కానీ ఆయన చెబితే అందశ్రీకి కాదన్నా ఇట్లా వెళ్దామని మన పిల్లలతో చేపిద్దామంటే ఆయన కాదనేవారా? ముఖ్యమంత్రి మాటని కాదంటడా? సో రేవంత్ రెడ్డి గారు కూడా మరి ఈ విషయంలో గట్టిగా పట్టుబట్టకపోవడం అనేది కొంత బాధాకరం అనిపించింది ముఖ్యమంత్రి గారు. సో ఏదేమైనప్పటికి కూడా ఇది ఖచ్చితంగా ఈ పాట అందశ్రీ గారు పాడి, ఇక్కడ సంగీత దర్శకుడు ఈ నేల మీద పుట్టి ఇక్కడ పెరిగి ఈ ప్రజల ఆ మ్యూజిక్ ఎమోషన్ తెలిసిన వ్యక్తి ఎవరైనా సంగీతం వహించి ఉంటే ఇది చరిత్రలో నిలిచిపోయే అవకాశం. అట్లనే ఇక్కడ సంగీత దర్శకులకు కూడా ఒక్కసారిగా ఒక గ్లోబల్గా జాతీయ స్థాయిలో కూడా ఒక గుర్తింపు వచ్చేటువంటి అవకాశం ఈ గీతం ద్వారా ఏర్పడేది. సో అటువంటి అవకాశాన్ని పాడు చేశారు. సో ఇది నిజంగా కొంత బాధాకరమే. ఏదేమైనప్పటికి కూడా అంటే ఆ పాట నేను విన్నాను. దానికంటే ఇప్పుడు కేసీఆర్ అనే సినిమా రాకేష్, జబర్దస్త్ రాకేష్ ఒక పాట అదే చరణార్జున్ చేశాడు. అది వింటే నాకు అద్భుతంగా అనిపించింది. అది మామూలుగా అంటే ఆ గీతానికి ఈ గీతానికి పోలికని కాదు, కానీ ఈ పాట వింటుంటే లాస్ట్లో ఆయన మన గోరేటి వెంకన్న గారు పాడిండు. అది వచ్చాకే అసలు నిండుగా భోజనం చేసినట్టు ఏడ గాలి, ఏడ మట్టి, ఏడ వాసన పీల్చినట్టు అనిపించింది నాకు. సో అట్లా అనిపించింది. అదొక ఎమోషన్ కదా. ఆ పర్టికులర్ ఎమోషన్ని జస్టిఫై చేసే విధంగా సంగీత దర్శకుడిని పెట్టుంటే ఈ అందశ్రీ అన్నగారు రచించినటువంటి తెలంగాణ రాష్ట్ర గీతానికి బాగుండేది. ఇక్కడ ఈ నెల ఈ పర్టికులర్ విషయానికి మాత్రమే నేను చెబుతున్నది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మళ్ళీ రాజకీయ కోణం మాత్రం నేను వ్యతిరేకిస్తున్నా. ఆంధ్ర ఏం చేసిండు, గడిది గుడ్డు సింగినాదం ఏంది అది? ఏడ బతుకుతున్నారు ఇంకా అక్కడక్కడ గీతలు గీసుకొని. మనుషులు ఒకళ్ళొకళ్ళు ఇదైనప్పుడే డైనమిజం ఉంటుంది, లేదంటే అతుక్కుపోయి కంపగట్టు చచ్చిపోతారు. దాటాలి, గీత దాటాలి. ఇంకెందుకు వచ్చింది ఉద్యమం, పోరాటం. మన రాష్ట్రం మనకే ఉంటుంది, మన వనరులు మనకే ఉంటాయి, వాళ్ళ వనరులు వాళ్ళకే ఉంటాయి. మనం ఇండియన్స్. ఆ గ్లోబల్గా ఇప్పుడు అంతా పోటీ నడుస్తూ ఉంటే ఈ సంకుచిత రాజకీయ ధోరణి పెట్టి ఇంకా మైండ్లు పొల్యూషన్ విషప్రాయం చేయాలని చెప్పి బీఆర్ఎస్ ప్రయత్నిస్తుండడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా నేనైతే. ఇంకా ఆ కుటుంబ పార్టీని మరి ప్రజలు ఆదరిస్తారని అయితే నేను అనుకోవట్లేదు. సో ఏదేమైనా కూడా ఈ పర్టికులర్ విషయంలో మాత్రం నిజంగా ఇట్లా జరుగుంటే బాగుండేది అనిపించింది నాకు. ఆయనే వాడి ఇక్కడ తెలంగాణ బిడ్డ ఎవరైనా సంగీత దర్శకుడితో సంగీత దర్శకత్వం చేపించుంటే దాని బాణీలు అదంతా కూడా చాలా గొప్పగా ప్రజల గుండెల్లోకి వెళ్ళిపోయేది. ఇప్పుడు వినడానికి బాగానే ఉంది, కానీ ఏదో మిస్ అయింది. ఇప్పుడు ఆ సినిమాటిక్ వేలో చేపించడం వల్ల అట్లా అనిపించింది నాకు. ఇట్స్ మై పర్సనల్. సో ఈ పర్టికులర్ విషయం వరకు మరి కొంత బాధాకరమే ఇట్లా జరగడం అనేది. నిజంగా మరి ఆయన లోకల్లో పుట్టి అందశ్రీ అన్నగారు గ్లోబల్గా థింక్ చేస్తుండ్రు, గ్లోబల్ ఐడెంటిటీ కావాలని. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇక ఆ లోకల్లోనే కొట్టుమిట్టాడదామని వాళ్ళు ఇంకా ఆంధ్ర అని ఇదని రాజకీయంగా. ఆయన మాత్రం చూడండి చాలా తెలివిగా ఉన్నాడు. ఏది మరి అది నిజంగా అది ఎంతవరకు ఇక్కడ దీన్ని బట్టి ఏంటంటే మనుషులు వాదమైనా ఏదైనా ఎవరి స్వార్థాలు వాళ్ళు చూసుకుంటారు అనేది ఇదొక ఎగ్జాంపుల్ అని కూడా నాకు అనిపిస్తూ ఉంది. మీరేమంటారు మరి? కామెంట్ చేయండి కింద.